భద్రాద్రి జిల్లా సారపాకలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. మనం చూస్తున్నాం భద్రాద్రి జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన చూస్తున్నాం. సారపాకకి వెళ్లి అక్కడ సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంటికి వెళ్తున్నారు. వారితో కలిసి మరి కాసేపట్లో భోజనం చేయబోతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యంని సర్కార్ పంపిణీ చేస్తుంది పేదలకి. ఈ నేపథ్యంలో సారపాకకు చేరుకున్నారు. భద్రాచలం వెళ్లారు. మనం చూస్తున్నాం భద్రాచలంలో సన్నబియ్యం లబ్ధిదారుడింటికి రేవంత్ రెడ్డి వెళ్లడం జరిగింది. అక్కడ వారు రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు. చేతికి నీళ్లందించి కాళ్ళు కడుక్కోమని మర్యాద చేస్తున్న దృశ్యాల్ని మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంటికి చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లో వారితో కలిసి భోజనం చేయబోతున్నారు. భద్రాద్రి జిల్లా సారపాకలో రేవంత్ రెడ్డి పర్యటన మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ఉదయం భద్రాచలం వెళ్లి శ్రీరామనవమి సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించి అక్కడి నుంచి సారపాకకు చేరుకున్నారు. మనం ప్రస్తుతం సారపాక నుంచి లైవ్ విజువల్స్ ని టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. సన్నబియ్యం పంపిణీ ప్రారంభించడంతో పేదలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సారపాకలో ఉన్న ఒక లబ్ధిదారుడి ఇంటికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు. పలువురు నాయకులు కూడా ఉన్నారు. నేతలు కూడా కొంతమంది అక్కడికి వెళ్లారు. మనం చూడొచ్చు లబ్ధిదారుడి ఇంటికి చేరుకున్నారు. చేరుకోగానే వారు స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డికి. చేతికి నీళ్లందించారు. కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్లి సీఎం వారితో పాటు కూర్చున్న విజువల్స్ ని మనం చూడొచ్చు. సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో వారితో కలిసి భోజనం చేయబోతున్నారు మరి కాసేపట్లో. భద్రాద్రి జిల్లా సారపాకలో రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంటికి చేరుకున్నారు. వారితో కలిసి భోజనం చేయబోతున్నారు. మనం ప్రస్తుతం చూడొచ్చు భోజనానికి కూర్చున్న దృశ్యాన్ని చూస్తున్నాం టీవీ స్క్రీన్ మీద. తెలంగాణ ప్రభుత్వం పేదలకు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. మొన్నటి వరకు దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేసిన సర్కార్ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సారపాకకు వెళ్లారు. అక్కడున్న పేదలతో కూడా మాట్లాడారు. స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారపాకలో ఉన్న సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంటికి చేరుకున్నారు. వారి కుటుంబంతో కలిసి కూర్చొని ముచ్చటిస్తున్న దృశ్యాల్ని మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. మరి కాసేపట్లో ఆ కుటుంబంతో కలిసి భోజనం చేయబోతున్నారు. లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు. వారికి ఉన్న ఇబ్బందుల్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుటుంబంతో భోజనం చేసేందుకు సిద్ధమయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి భోజనానికి కూర్చున్నారు. మనం చూస్తున్నాం ఆ కుటుంబంతో కలిసి వారితో మాట్లాడుతూ ఆప్యాయంగా ఉన్న విజువల్స్ ని మనం చూడొచ్చు. తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యాన్ని పంపిణీ చేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా పర్యటన నేపథ్యంలో స్వయంగా సన్నబియ్యం పంపిణీ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో ఓ కుటుంబం దగ్గరికి ప్రత్యేకంగా వెళ్ళడం, వారు ఆహ్వానించడం మనం చూస్తున్నాం. సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుడు బూరం శ్రీనివాస్తో పాటు కూర్చొని వారి కుటుంబ సభ్యులతో, తన భార్యతో, తన పిల్లలతో కూర్చొని బూరం శ్రీనివాస్ ఇంట్లో భోజనం చేస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సారపాకలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. మనం చూడొచ్చు అక్కడికి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పలువురు మంత్రులు, నాయకులు కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. సారపాకకు రేవంత్ రెడ్డి వస్తున్నారన్న సమాచారం తెలుసుకుని చాలా మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
మనం చూస్తున్నాం 10 స్క్రీన్ మీద సన్నబియ్యం లబ్ధిదారుడు బూరం శ్రీనివాస్తో కలిసి వారింట్లో భోజనం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. మనం చూస్తున్నాం భద్రాద్రి జిల్లా సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుడుతో పాటు వారి కుటుంబ సభ్యులతో కూర్చొని భోజనం చేస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మనం చూడొచ్చు. మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. సైదులు, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పేదలందరూ కూడా రేషన్ షాప్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయాలని లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యంలో భాగంగా స్కీమ్ ని ప్రారంభించిన తర్వాత సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా సన్న బియ్యం పంపిణీకి సంబంధించి కూడా చారపాకల్లో ఉన్నటువంటి ఒక శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో కుటుంబ సమేతంగా భోజనం చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా స్పష్టంగా ఆయన సీఎం ఏం తింటున్నారో అదే స్థాయిలో పేదలు కూడా సన్న బియ్యం తినాలి, దొడ్డు బియ్యం అక్రమంగా బయటకు వెళ్తున్న నేపథ్యంలో సన్న బియ్యం అందరికి ఇవ్వాలి, సన్న బియ్యం అందరు కూడా అమ్మకుండా అందరికి ఉపయోగపడతాయని చెప్పేసి భావనలోనే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా నేరుగా సన్న బియ్యమే పంపిణీ చేయాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని అసలు ఎలా అమలు జరుగుతుంది, పేదలు నిజంగానే తీసుకొని వెళ్లి వంట చేసుకొని తింటున్నారా లేక దాన్ని అమ్మేస్తున్నారా, పక్కదారి పడుతుందా అన్న కోణంలో కూడా ఆయన ఈ రోజు సీతారాముల కళ్యాణం తర్వాత ఆయన నేరుగా సారపాకులో శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. ఆయనతో పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ సాపక్తి భోజనాలు కూడా చేస్తున్నది మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఈ కుటుంబ సభ్యులతో కూడా ఆప్యాయంగా పలకరించారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా, సంక్షేమ పథకాల అమల్లో ఎలాంటి లోపాలు ఏమైనా జరుగుతున్నాయని కూడా నేరుగా శ్రీనివాస్ తోనూ మిగతా కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. సైదులు, అంటే సన్నబియ్యం పంపిణీని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఏం చెప్తున్నారు తెలంగాణ ప్రజలు ఈ సన్నబియ్యం పంపిణీపై? గతంలో అయితే అందరూ కూడా సన్న బియ్యం కాకుండా దొడ్డు బియ్యం తినడం అంటే రేషన్ షాపుల ద్వారా ఇవ్వడం వల్ల అవన్నీ కూడా కాకినాడ పోర్టుకు తరలి వెళ్తున్న పరిస్థితి, ఎవరు కూడా తినకుండా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం సంక్షేమ పథకంలో భాగంగా సన్న బియ్యం ప్రవేశపెట్టడంతో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి నేరుగా రేషన్ షాప్ లో సన్న బియ్యం తీసుకుని వచ్చి నేరుగా వండుకొని తింటున్నామని కూడా సీఎంతో కూడా చెప్పడం జరిగింది. సీఎం కూడా ఆనందం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ రోజు రోజుకు బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఏడాది కూడా మొత్తం బోనస్ ఇచ్చి రైతులకు మొత్తం కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కూడా చెప్పారు. వరి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత బోనస్ ఇచ్చడంతో పాటు అందరికీ ఇక నుంచి రాష్ట్రంలో అందరూ కూడా సన్న బియ్యం ఇస్తున్నాం కాబట్టి ఎవరు కూడా దాన్ని పథకాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి, దాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే విధంగా చేయకూడదు, పథకం మొత్తంగా ఇబ్బంది కలగకుండా చూడాలని కూడా సీఎం చెప్పిన పరిస్థితి ఉంది. సైదులు, ఈ కార్యక్రమం తర్వాత ఈ రోజు ఎలాంటి షెడ్యూల్ ఉంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిది భద్రాద్రిలో? సారపాకల్లో ఇప్పుడు భోజనం అనంతరం ఆయన నేరుగా ఐటీసీ గెస్ట్ హౌస్ చేరుకుంటారు. ఐటీసీ గెస్ట్ హౌస్ చేరుకున్న తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత ఆయన నేరుగా ఇక్కడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కి హెలిప్యాడ్ ద్వారా నేరుగా వెళ్ళనున్నారు. ఓకే, థ్యాంక్ యూ సైదులు. మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. సారపాకకు రేవంత్ రెడ్డి వెళ్లారు. సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంటికి స్వయంగా వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తున్నారు. వారితో ఆప్యాయంగా కూర్చొని మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా, ఎలా ఉంది అని ప్రతి విషయాన్ని కూడా వారితో మాట్లాడి తెలుసుకొని భోజనం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సారపాకలో రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దొడ్డు బియ్యంకి సంబంధించి ప్రజలు ఇన్ని రోజులు ఆ దొడ్డు బియ్యాన్ని తీసుకున్నారు. ఇక నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుని పంపిణీ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డున్న సన్నబియ్యం లబ్ధిదారుడు అతని కుటుంబం దగ్గరికి చేరుకొని వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తున్న దృశ్యాన్ని మనం స్క్రీన్ మీద చూడొచ్చు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా, ఎలా ఉన్నాయంటూ కూడా వారందరితో ముచ్చటించారు.
వారితో కలిసి భోజనం చేస్తున్న దృశ్యాలని మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. భద్రాద్రి జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఉదయం అక్కడికి చేరుకొని ఈరోజు సీతారాముల కళ్యాణం సందర్భంగా పట్టు వస్త్రాల్ని స్వామివారికి సమర్పించి అనంతరం సారపాకకు చేరుకున్నారు. సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుడింటికి చేరుకొని వారితో కలిసి భోజనం చేస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి చేరుకున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. వారి కుటుంబ సభ్యులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారింట్లో భోజనం చేస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సన్నబియ్యాన్ని పంపిణీ చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు దొడ్డు బియ్యం పంపిణీ చేసే ప్రభుత్వం ఇక నుంచి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టడంతో పేదవాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుంది. ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులు సన్నబియ్యాన్ని వెళ్లి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం సారపాకలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనని మనం చూస్తున్నాం. భద్రాద్రి జిల్లా సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుడింటికి స్వయంగా వెళ్లి వారి కుటుంబ సభ్యులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడి వారితో కలిసి భోజనం చేస్తున్న దృశ్యాల్ని మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. శ్రీరామనవమి సందర్భంగా ఈ ఉదయం భద్రాద్రి జిల్లాకు చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ స్వామివారికి పట్టు వస్త్రాలని ప్రభుత్వం తరపున సమర్పించిన అనంతరం సారపాకకు చేరుకున్నారు. సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేస్తున్నారు.